నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. సార్, జనరల్గా జాతకంలో గ్రహం వక్రీకరించింది అని చెప్తూ ఉంటారు. వక్రీకరించడం అంటే ఏంటి? వక్రీకరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఒకవేళ ఏమైనా చెడు ప్రభావం ఉంటే పరిహారం ఉంటుందా? ఎవరి జాతకంలో అయినా జనరల్గా గ్రహాలకు వక్రత్వం ఉంటుంది, రవిచంద్రులకు వక్రత్వం ఉండదు. వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరగరు. రాహుకేతులు 24/7 వక్రంలోనే ఉంటారు, వ్యతిరేకంగానే తిరుగుతారు. అందుకే నవగ్రహాల మండపం తిరిగేటప్పుడు రాహుకేతులు 2 చుట్లు ఆపోజిట్లు తిరుగుతారు మామూలు భక్తులు. ఇక అప్పుడప్పుడు వక్రించే గ్రహాలు గురువు, శని, కుజుడు, శుక్రుడు, బుధుడు. బుధుడు రవికి దగ్గరలో ఉంటాడు, ఎక్కువసార్లు వక్రిస్తూ ఉంటాడు, వక్రించి డైరెక్షన్లోకి వస్తూ ఉంటాడు. ఈ వక్ర గ్రహాలు ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక విధంగా కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఇప్పుడు మనము కారు ముందుకు స్పీడ్గా తోలగలము, రివర్స్ అంత స్పీడ్గా వెళ్ళలేం. మనం ముందుకు వేగంగా పరిగెత్తగలము, అదే వేగంతో వెనక్కి పరిగెత్తలేము. అంటే తన యొక్క వేగాన్ని ముందుకు వెళ్ళినంతగా వెనక్కి ఇవ్వలేదు, వెనక్కి తిరిగినప్పుడు ఇవ్వలేదు. అంటే అన్కంఫర్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటే కంఫర్ట్, ఒకవేళ మారిస్తే అన్కంఫర్ట్, ఇప్పుడు తెలిసిపోతుంది. మళ్ళీ కంఫర్ట్లోకి రావాలని ట్రై చేస్తాం. సేమ్ గ్రహం కూడా ముందుకు వెళ్తున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, వెనక్కి వచ్చినప్పుడు అన్కంఫర్ట్లోకి వస్తుంది. అది మళ్ళీ కంఫర్ట్లోకి వెళ్ళే వరకు ఆ దశ భుక్తి లేదా మనకు ఏ భావం ఉందో ఆ భావం యొక్క కన్ఫ్యూజన్, ఆ గ్రహ కారకత్వం, నక్షత్ర కారకత్వం మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. గ్రహ వక్రత్వం చూడకుండా మీకు పలానా చోట గ్రహం ఉంది, మీకు అన్నీ సూపర్ అంటారు, ఏమి నాకు జరగలేదు అంటారు, వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ముందుకు రావాలని ఫలితాలు చెప్తారు వీళ్ళు. ఈ గ్రహం వెనక్కి ఉంటుంది. ఉదాహరణ శనేశ్వరుడు వక్రము. శని వక్రం అంటే ముందుకు పోతేనే ఆయన కదలడు. 30 సంవత్సరాలు పడుతుంది ఆయన 12 రాసులు తిరగాలంటే. 30 రోజులకి చంద్రుడు 12 రాసులు తిరిగేస్తాడు. కాబట్టి అత్యంత వేగంగా వెళ్ళేటువంటి గ్రహం చంద్రుడు, అత్యంత నిదానంగా వెళ్ళే గ్రహం శనేశ్వరుడు. మరి ఆయన కూడా వెనక్కి తిరిగాడు అనుకో, ముందుకు పోతేనే వెళ్ళిన వ్యక్తి వెనక్కి తిరిగితే ఇంకేమిస్తాడు? కాబట్టి శని వక్రం ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి? శనేశ్వరుడు అంటే పాదాలు, దానికి వేసే చెప్పులు. కాబట్టి ప్రతిరోజు మొదటిసారి చెప్పులు వేసుకుంటాం కదా, చెప్పులను వక్రం చేయాలి. కుడికాలు చెప్పి ఎడంకాలి, ఎడంకాలు చెప్పి కుడికాలకి వేసుకొని మళ్ళీ మామూలుగా వేసుకుని పోవాలి. శని కారకత్వాన్ని వక్రం చేస్తున్నాం, గ్రహ కారకత్వాన్ని మనం వక్రం చేసేది. అది ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. పోయిన చోటంతా కూడా కాదు, ఇంటికాడ బయలుదేరేటప్పుడు కుడికాలు ఎడంకాలకి, ఎడంకాలి కుడికాలకి. శనిగ్రహం వక్రత్వం మనకుంటే అది వక్రం చేసి మళ్ళీ సక్రమంగా వేసుకోవాలి. అదే శని వక్రంగా ఉన్నప్పుడు చెప్పుల స్టాండ్ కాడ, ఆలయాల కాడ కొంతమంది కౌంటర్లో పనిచేస్తుంటారు. ఆ చెప్పులు ఎత్తిపెట్టి వాళ్ళు మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మళ్ళీ ఇచ్చి ఏదో వాళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు. అంటే దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు వాళ్ళు, చెప్పులనే. అది మనమైతే చేయగలమా? నేను చెప్పుల స్టాండ్లో పని చేసుకుంటాను, నాకు ఇంకా చాలు, నా లైఫ్ సెటిల్ అవుతుంటామా? వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని గుర్తించాలి. అదే చీప్ సార్ వాళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఏం లేదు, చిల్లలేదంటాం. కనీసం అంట వెళ్తున్న గుడి కంటే చెప్పుల స్టాండ్ల కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాలి. డబ్బు లేదు బాబు, నీకు డబ్బులు ఇస్తే 5 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు బిస్కెట్ పెట్టి తింటే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. వాళ్ళు అన్నీ కూర్చుంటారు, వాళ్ళ పిల్లల పాపం ఇస్తారు. అక్కడేమవుతుంది? శని యొక్క కారకత్వం రిలాక్స్ అయింది. లో క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు కొంతమంది ప్లాట్ఫామ్స్ పైన, చాలా చీప్ క్వాలిటీ కవర్లు వేసి ఒక దుమ్ము ధూళిలో నిలుచుకో ఉంటారు ఒక చెట్టు కింద. వాళ్ళు అదే ఆ బిజినెస్ చేసుకున్న తప్ప వేరే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు. కానీ అందరూ కొనరు అవి, ఎవరో దాని తగిన కొంటారు. కానీ వాళ్ళకి మనం ఏదన్నా హెల్ప్ చేయొచ్చు. చెప్పులు అమ్ముకుంటున్నాడు కాబట్టి. శని ఇక్కడ వక్రం కదా, కాబట్టి శనేశ్వరుడు మనకు కంఫర్ట్ కావాలంటే చెప్పులు అమ్ముకుంటాడు, లో క్వాలిటీ చెప్పులు కుట్టే వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు. శని వక్రత్వం స్మూత్ అవుతుంది. అంటే ఈ కారకత్వాలు పట్టుకోవాలి. శనేశ్వరుడు అంటే శుభ్రత. ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది శనేశ్వరుడిది, వృశ్చిక రాశిలో ఉంది. మేషం నుంచి వృశ్చికం 8వ రాశి. మనం ఇంతకుముందు షష్టాష్టం ఒక వీడియోలో మాడుకున్నాం. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి అంటే అనురాధ నక్షత్రం అంటే డైరెక్ట్ లెటిన్ బేషన్ బాత్రూమ్ వృశ్చిక రాశి వచ్చేకాడికి అది వస్తుంది. అందుకే అంటే 8 వస్తానంటే హాస్పిటల్, 8 వస్తానంటే మార్చురీ, 8 వస్తానంటే ఐసీయూ, 8 వస్తానంటే అంబులెన్స్, 8 స్థానం అంటే మనకు మార్చురీలో మెయిన్ డాక్టర్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇవన్నీ మనం గట్టిగా పట్టుకోవాలి. బాత్రూమ్స్ క్లీన్ చేసేటువంటి దానికి ఫినాయిల్స్, యాసిడ్స్, మాప్ స్టిక్స్ ఇటువంటి ఇవ్వాలి. అంటే మలమూత్ర విసర్జన అవయవాలు 8వ స్థానం అంటే డైరెక్ట్గా. అందుకే నేను లెటిన్ బేస్ట్ అని చెప్పాను. అక్కడ లెటిన్స్ క్లీన్ చేయడానికి, హాస్పిటల్ క్లీన్ చేయడానికి సేవ చేస్తే ఏముంది? శనేశ్వరుడు ఆటోమేటిక్ రిలాక్స్. డెలివరీ హాస్పిటల్స్ ఉంటాయి,
పిల్లల ప్రసూతి కాన్పుల హాస్పిటల్ అక్కడ ఇవ్వాలి. ఉమ్, ఇంకా అద్భుతం. ఉమ్, ఇంకేం దీనికి ఏం కావాలి? శనికి నవగ్రహ మండపం పోయి చుట్టాల్సిన అవసరం లేదు. ఉమ్. చుడితే అది ఏమీ కాదు. అసలు పనులు జరగవు, ఉండే పనులు ఆగిపోతాయి. అది ఎందుకో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నవగ్రహాల ప్రదర్శన చేస్తే పనులు జరగవు. చేయకూడదా? నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ విషయం. ఈ కారకత్వాలు పట్టు సేవకి శని లొంగతాడు. ఇప్పుడు శని వక్రం ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు? ఇవంతా కూడా హ్యాపీగా మన చుట్టూనే ఉన్నాయి ఇవంతా. అవును. కాబట్టి ఇవి చేసుకోవచ్చు. ఉమ్, అంటే నక్షత్రం యొక్క కారకత్వము, గ్రహం యొక్క కారకత్వం ఉంది. కారకత్వాన్ని తెలుసుకుంటే దానికి సంబంధించిన జీవులు అంటే వ్యక్తులు ఎక్కడున్నారు వాళ్ళకి మనం సంతోషపెట్టించాలి. ఓకే. అదే సేవ. ఏలినట్స్ అని ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏలినాటి శని ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఈజీ. ఏలినాటి శని మనకు అనుకూలంగానే ఉంటుంది. ఎట్లా అనుకూలంగా ఉంటుందంటే శనేశ్వరుడు మనం సేవ పరిహారాలు నేను చెప్పిన చేస్తే కూడా ఉమ్, ఆయన ఖచ్చితంగా కష్టపెడతాడు, కానీ ఫలితం ఇచ్చేస్తాడు. కష్టపడి రిజల్ట్ ఫలితం వస్తే ఆ ఆనందమే వేరు. హ్యాపీనెస్ ఆ టేస్టింగ్ ఎప్పుడు రాదు. అస్సలు ఆ కష్టపడి ఫలితమే రాలేదంటే ఆ దుఃఖము ఇంకా దాని మించింది ఉండదు. ఇంత దానికి మించిన బాధపడి బాధ ఉండదు, రిజల్ట్ వస్తే దానికి మించిన హ్యాపీనెస్. శనేశ్వరుడు రిజల్ట్ ఇస్తాడు, కానీ కష్టపడేది మాత్రం వదలడు ఆయన. నోటి మీద కొట్టేది వీపులో కొడతాడు. కష్టపడిన రిజల్ట్ వస్తే హ్యాపీ కదా సార్. ఒక్కొక్కసారి మళ్ళీ ఎంత కష్టపడిన రిజల్ట్ ఇష్టపడి కష్టపడి మళ్ళీ ప్రయత్నిస్తాం. అవును. అది అవును. చూపించేది జీవితం చూపించే గ్రహమైన ఆయన వక్రించినప్పుడు ఇవన్నీ చేయాలి. ఇవి చేసుకుంటే ఇవి సులభమే కదా. చాలా సులభం. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మన చాలా పాకెట్ సులభం, మనీ. పైగా ఒక రకంగా ఒకరికి హెల్ప్ కూడా అందులో ఆ హ్యాపీనెస్ కూడా ఉంది. నెక్స్ట్ మళ్ళీ గుడికి వెళ్ళామంటే ఉమ్, సార్ నమస్తే సార్, మేడం గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అవును. ఈయన చెప్పులు ఇవ్వండి. ఇంకెవరిదన్నా కూడా కౌంటర్ ఖాళీ లేకపోతే కూడా వాళ్ళు క్లీన్ చేసి మనకు ఇస్తారు. అవును. అట్టటి వాళ్ళది రెస్పెక్ట్ ఎంత బాగుంటుంది, అభిమానం ఎట్టు ఉంటుంది. అవును. మనది చిన్నది హెల్ప్ వాళ్ళకి పెద్దగా ఉంటుంది. ఇది ఉమ్, గురుగ్రహము. ఉమ్, గురుగ్రహము వక్రించింది. గురువు అంటే ధనకారకుడు. అంటే డబ్బులు రావడంలో ఇంకా మనకి ఎట్లా ఉంటుందంటే గురువు యొక్క కారకత్వము. ఈ రోజు ఇంకా అమౌంట్ వస్తుంది, వచ్చిన వెంటనే ఆ అమౌంట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో వస్తుంది. దీనికి ఒక 50,000, దానికి ఒక 50,000, దీనికి 1,00,000, దానికి 1,00,000, దీనికి 10,000, దీనికి 10,000 ఇట్లా లెక్కేస్తూ చేతులు ఒప్పుతుంటాం. ఉమ్, హాఫ్ అన్ అవర్లో పని కాదు, ఉమ్, ఫెయిల్ అయిపోతుంది. ఉమ్, ఇంకా ధనకారుడు వక్రించాడు కదా. అంటే చివరి నిమిషంలో డబ్బులు రాకుండా ఆగిపోతుంటాయి. డబ్బు కోసం వీళ్ళు పటాన పాటలు పడుతుంటారు, ధనకారకుడు కాబట్టి. ఉమ్, ఉమ్, ఇప్పుడు గురువు అంటే ఏంది? నెయ్యి. గురువు అంటే లడ్డు. ఉమ్, పప్పు నెయ్యి అన్నం అంటే మన గురువు చంద్రుని అర్థం. ఉమ్, అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటున్నాం అంటే రాహు చంద్రుని అర్థం. మసాలా మొత్తం రాహు. ఉమ్, నేతి వంటకాలంతా గురువు. గురు. కాబట్టి లడ్డు గురువు అంటే మనం తినే పదార్థాల్లో నేతి లడ్డూలు గురువు వక్రించాడు కదా. కాబట్టి ఈ లడ్డును వక్రం చేయాలి, వించాలి, ఉమ్, వించి పంచాలి. ఉమ్, నేతి లడ్డు ఇప్పుడు తిరుమల లడ్డు నెయ్యి ఉంటుంది, ఫుల్గా నెయ్యి ఉంటుంది. దాన్ని లడ్డుగా ఇవ్వకూడదు. దాన్ని ఒక గురువు ఎవరికైతే వక్రం ఉంటాడో ఈ లడ్డూలు విరిచి పంచాలి. ఉమ్, విరిస్తే ఇప్పుడు ఉదాహరణ మోతీచూరు లడ్డు ఉంటుంది, అది బాగా నలిపేస్తే బూందీ అయిపోతుంది. ఉమ్, బూందీతోనే లడ్డు చేసేది యాక్చువల్గా, దాన్ని వంట పట్టేస్తే లడ్డు అవుతుంది. ఉమ్, లడ్డుగా ఉంటే గురువు, దాన్ని బూందీ చేసే శుక్రుడు. ఉమ్, లిక్విడ్ స్వీట్ శుక్రుడు, గట్టిగా ఉన్న స్వీట్లంతా గురువు. ఇప్పుడు ఏం చేసాం? గురువుని శుక్రుడిగా మార్చాం. శుక్రుడు లగ్జరీ కదా, కాబట్టి దీన్ని పంచుతూ వచ్చాం. ఉమ్, ఆటోమేటిక్గా గురువు వక్రం పనిచేయదు. ఓకే. అదేవిధంగా గురువు అంటే ఆలయం, ఉమ్, టెంపుల్ కాడ గురువు యొక్క బలం ఎక్కువ ఉంటుంది. ఉమ్, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఈ గురువు వక్రత్వానికి మనము వినాయకుడు దగ్గర పోతాం. ఫస్ట్ ఆడ వేసి నమస్కారం చేసుకుని తిరుక్కుని మళ్ళీ చెప్పులు ఎక్కడ అక్కడికి వచ్చేయాలి. అంటే వక్రం చెందాలి. గుళ్ళోకి వెళ్ళి వెనక్కి రావాలి. వెనక్కి రావాలి. గురు వక్రత్వం గుళ్ళో చూపించాలి, ఉమ్, వెనక్కి వచ్చి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి. అంటే గురువు అంటే ఆలయము, గురువు అంటే పూజా స్టోరు, గురువు అంటే యోగా సెంటరు. ఉమ్, గురువు జ్ఞానం ఎక్కడ ఉంటుందో జ్ఞానం అంతా ఇప్పుడు మెడిటేషన్ సెంటర్స్, గీతా మందిరాలు ఇవంతా కూడా గురువే. ఆ. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి పూజా స్టోర్లోకి వెళ్తే ఇప్పుడే సార్ ఒక నిమిషం వస్తా అని చెప్పేసి ఫోన్ ఎత్తుకుని ఏదో ఫోన్ మాట్లాడి మళ్ళీ బయట వచ్చేయాలి. ఓకే సార్ ఇప్పుడు కొనుక్కుంటాను. ఆ వక్రత్వం చూపించాలి అంతే. ఇంక ఏం ఖర్చు ఏముంది? కారకత్వాన్ని కూడా మనం వక్రత్వం చూపించాలి అంతే, ఇంకేం లేదు. ఓకే. చాలా సింపుల్ రెమెడీ కూడా కాదు, చాలా సింపుల్ ఇది. అంటే డైలీ మనం గురువు అంటే ఆలయము చేస్తున్నది. గురువు అంటే ఆలయము, ఆలయం కూడా వక్రత్వం చెందాలి. అంతే. ఆయన అంటే పూజా స్టోర్, అక్కడ వక్రత్వం. ఆ షాప్లోకి వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ షాప్లోకి పోతే ఏమన్నా ఖర్చు అవుతుందా? లేదు. ఒక్కోసారి తెలియకుండా కూడా మన షాప్లోకి వచ్చిన తర్వాత కాలు వచ్చి బయట వస్తుంటాం. ఉమ్, అవును. అది మనం తెలియకుండా అవుతుంది. ఇప్పుడు తెలిసింది కదా కారకత్వం, పర్టికులర్ అప్లై చేయాలి. ఓకే. గురువు అంటే నెయ్యితో చేసిన లడ్డులు మిఠాయిలు ఒలిసి అందరికి పంచాలి. ఉమ్, ఆ వక్రత్వం పోతుంది. ఓకే.
చక్కగా ఇది చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు శుక్రుడు వక్రము, ఉమ్, శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే వస్త్రము, శుక్రుడు అంటే ఆద్దము, ఉమ్, శుక్రుడు అంటే సౌందర్య సాధనాలు, ఉమ్, ఈ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ సౌందర్యం ఏం వాడతామంతా శుక్రుడే. ఉమ్, శుక్రుడు అంటే బట్టలు, మన సౌందర్యం కోసం కదా బట్టలు వేస్తాం. అవును. శుక్రుడు అంటే అద్దము, మన మొహం ఎట్టుందో మనం చూసుకోవాలి కదా. హీరోయిన్లు అయితే రోజుకు 200 సార్లు చూస్తారు అద్దం. ఉమ్, ఎక్కువ శుక్రుడు సంకల పట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళు. ఉమ్, అంటే వాళ్ళ అందముకి అంత ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ కారకత్వాలు శుక్రుడు. లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు అని చెప్పాను ఇంతకు ముందు నేను. ఉమ్, కాబట్టి వీటిని ఏం చేయాలి? లిక్విడ్ స్వీట్స్ అంటే బూందీ, జిలేబీ, పాయసము, గులాబ్ జాము, రసగుల్లా, ఇటువంటి స్వీట్స్ అన్నీ శుక్రుడు. వీటిని శివాలయం నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచేయమని చెప్పాలి. మనం ఏం చేస్తున్నాము? పెట్టి వాటిని పంచేస్తున్నాం. ఇప్పుడు అద్దము శుక్రుడు ఏమైనాడు? వక్రం చెందాడు. అద్దాన్ని వక్రం చేయాలి అంటే ఓ అద్దాన్ని పగలగొట్టేయాలి. శుక్రుడు వక్రించిన వాళ్ళు మాత్రమే, అందరినీ కాదు. ఓకే. శుక్రవారంలో చేయొచ్చు. ఇది నమ్మకం లేదనుకుంటే అద్దం లక్ష్మీదేవి దాన్ని ఎందుకు పగలగొట్టుకుంటూ ఉంటాం అని కూడా కొంతమంది అనుకుంటారు. ఆ అద్దం దానం ఇవ్వచ్చు. శివాలయంలో 2/3 ఉమ్, ఒక పెద్ద అద్దం ఒకటి మనం కానుకగా సమర్పిస్తే ఉమ్, అందులో దాన్ని చూస్తే గంధము, విభూది, కుంకుమ అన్ని పెట్టుకుంటూ ఉంటారు. శుక్ర వక్రత్వం పోతుంది. ఉమ్, శివాలయంలో ఎందుకు ఇవ్వాలి? భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడే. అవును. ఫ్యామిలీ ఫోటో ఆయన తప్పితే ఇంకెవరికి ఉండదు. అవును. మరి ఆ అద్దం ఎప్పుడు ఇవ్వాలి? శుక్రుడు ఏ నక్షత్రంలో వక్రించాడు ఆ నక్షత్రం రోజు ఇస్తే చాలు. ఆ నక్షత్రం 27 days వన్స్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ వారంతో కూడా పని లేదు. ఉమ్, అదేవిధంగా శుక్రుడు అంటే వస్త్రము అని చెప్పాను. వస్త్రం దానం ఇవ్వచ్చు. ఉమ్, చాలామంది వాయినాలు, ఈ జాకెట్లు, పసుపు కుంకుమలని పెడతా ఉంటారు. అవును. అక్కడ జాకెట్ పెట్టారంటే శుక్రుడిని వాళ్ళకి ఇస్తున్నట్లే. ఉమ్, శుక్రుడు అంటే స్త్రీ అన్నాను. 9 మంది ముత్తైదులను పిలుస్తారు. శుక్రుడు 9 రెట్లు మన ఇంటికి వచ్చినట్టే. ఉమ్, అక్కడ వచ్చింది 9 మంది ఆడవాళ్ళు కాదు, 9 మంది శుక్ర గ్రహాలు వచ్చినట్టు లెక్క. ఉమ్, వాళ్ళకు ఫుల్గా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళకు ఈ చీర సార లేకపోతే జాకెట్ బిట్టో పసుపు కుంకుమ అన్ని ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలు. ఉమ్, శుక్రగ్రహ వక్రత్వం పోతుంది. ఉమ్, కాబట్టి ఇక్కడ శుక్రుడు అంటే వస్త్రం అన్న కదా. మరి మగవాళ్ళు ఏం చేయాలి? మగవాళ్ళు చీరలు పెట్టలేదు, ఆడవాళ్ళు అంటే కలిసిపోతారు. ఉమ్, హ్యాండ్ కర్చీఫ్, వస్త్రం శుక్రుడు అంటే ఉమ్, ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా చేసుకుని 5 మందికో 10 మందికో ఇస్తూ ఉంటే చాలు. దాన్ని అంటే ఈ చైన్లో క్యాలెండర్లు ఇస్తారు, ఉమ్, అవి సింథటిక్లో ఇస్తారు. ఉమ్, అందరూ క్యాలెండర్లు, అందరూ కీ చైన్లు ఇస్తే ఎన్ని పెట్టుకుంటావు? ఒక కర్చీఫ్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఉమ్, హ్యాపీగా తీసుకుంటారు, మూతి తుడుచుకుంటారు. సౌందర్య సాధనం అన్నా కదా శుక్రుడు అంటే. ముఖం అన్నా తుడుచుకుంటారు. ఉమ్, శుక్రగ్రహ వక్రత్వం పోతుంది. ఓకే. కుజుడు వక్రం. కుజుడు వక్రం అంటే కుజుడు అంటే అంబులెన్స్, కుజుడు అంటే ఆపరేషన్ థియేటర్, కుజుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, గోర్ఖా, సెక్యూరిటీ గార్డ్స్. ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ ముందర కాపలాగా ఉంటారు రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కుజుడే. ఈయన వక్రం చెందాడు అంటే ఇప్పుడు అంబులెన్స్ పేరు ఎలా రాస్తారు? వక్రంలో రాస్తారు. దాన్ని ఇట్లా రాయరు, ఆపోజిట్లో రాస్తారు. ముందు పోయే వెహికల్కి అంబులెన్స్ ఇటు కనిపిస్తుంది. అవును. మన పేరు ఎవరైతే వక్రం చెందారో వాళ్ళ పేరు రెడ్ కలర్ టేప్తో, రేడియం స్టిక్కర్స్తో రివర్స్లో రాసి ఇంట్లో పెట్టుకోవాలి. పోతూ దాన్ని చూస్తా పోవాలి. అంబులెన్స్కి ఎలా రాస్తారో అలా వీళ్ళ పేరు ఇటు నుంచి రాయకుండా ఇటు నుంచి రాసి దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అంబులెన్స్ డ్రైవర్లకి ఏదన్నా వాళ్ళు ఫుడ్ ఇవ్వచ్చు. లేదా గోర్ఖాలకు పిలిచి మరి, వాళ్ళు మన ఏరియా కాకపోవచ్చు, ఎక్కడైనా గోర్ఖా పని చేస్తుంటే పిలిచి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. ఉమ్, ఎక్కడైనా వెయిటింగ్లో ఉంటారు కానిస్టేబుల్స్ రోడ్లో. సార్ ఎక్కడ సార్ డ్యూటీకి వెళ్ళాను? అవునండి, కూర్చోండి సార్ నేను వెళ్తాను. వాళ్ళ స్టేషన్లో వదిలిసిపోవచ్చు. ఆ కుజుడు యొక్క వక్రత్వం పోతుంది. ఉమ్, ఎవరైనా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు, రిటైర్డ్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మీరు ఆ కాశ్మీర్లో డ్యూటీ చేసేటప్పుడు ఎలా ఉండింది, హిమాలయాలో డ్యూటీ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళ మధుర స్మృతులు వాళ్ళు చెప్తారు, జ్ఞాపకం. బాగా షేర్ చేసుకుంటారు. కుజగ్రహం వక్రత్వం, ఆయన కుజుడు రిలాక్స్ అవ్వడమే ఉమ్, ఇది. అంటే కుజుడు అంటే అంబులెన్స్ అన్నాను కాబట్టి రివర్స్లో ఉంటుంది కాబట్టి మన పేరుని రివర్స్లో పెట్టుకొని చూడడం చక్కటి పరిష్కారం. తర్వాత బుధుడు వక్రం. బుధుడు అంటే మనం చూస్తున్న ప్రతి అక్షరము బుధుడే. డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్ కావచ్చు, హౌస్ డాక్యుమెంట్స్ కావచ్చు, బండి యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, అంత డాక్యుమెంట్స్లో కరెక్షన్స్ వస్తున్నాయంటే బుధుడు బాగాలేనంటే. ఆయన వక్రం చెందాడంటే డాక్యుమెంట్లో మాకు ప్రాబ్లము, కోర్టుకు వెళ్ళిపోతుంది. ఆధారం అంటే ఆయనే. ఆధారం అంటే ఏమి? కోర్టు సాక్ష్యాధారం చూస్తుంది. సాక్ష్యాధారం అంటే బుధుడే.
కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? బుధుడు అంటే మన మీద న్యూస్ పేపర్ ఎత్తుకుంటాము. బుధుడు వక్రం కదా, వెనక నుంచి చదవాలి. వెనక నుంచి చదువుతారు. చాలామంది వెనక నుంచి చదువుతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి బుధుడు వక్రం చెంది ఉంటాడు. పుస్తకం కూడా ఏదైనా గ్రంథం ఎత్తుకుంటే కూడా వెనక నుంచి చదివితే మళ్ళీ ఇదేంది మనకు వెనక నుంచి అర్థం కాలేదు, క్లైమాక్స్ చూస్తుంటే మళ్ళీ ఫస్ట్కి రావాలి. పుస్తకాన్ని వెనకాల నుంచి చదవడం అలవాటు చేసుకుంటూ మళ్ళీ మొదటికే రావాలి. ఇప్పుడు ఏమైంది? బుధ వక్రతం డాక్యుమెంట్ని మనం వెనక నుంచి స్టడీ చేయడం మంచి. చాలా మంది కూడా తెలియకుండా వెనక నుంచి చేస్తారు, లాస్ట్ చూస్తారు, మళ్ళీ ముందుకు వస్తుంటారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. నా ఫస్ట్ నుంచి ఉన్నాను, నేను చూస్తాను ఉండియా, ఆ లాస్ట్లో ఫైనల్గా ఏమైంది నేను చూస్తాడు, మళ్ళీ ఫస్ట్లో ఏమైంది మళ్ళీ చూస్తారు. అప్పుడు కానీ వాళ్ళకి ఆర్డర్లోకి మైండ్ రాదు. బుధగ్రహము పచ్చ గ్రీన్ కలర్ కారకుడు. ఇప్పుడు వెనక నుంచి రాసే వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్ రాస్తారు, అవునా? వాళ్ళ గ్రీన్ కలర్ జెండాలను ఎక్కువ యూజ్ చేస్తారు. బుధుడు అంటే డాక్యుమెంట్ వెనక నుంచి చదవమన్నాను, వెనక నుంచి రాసే వాళ్ళు ఎవరు? వాళ్ళే. కాబట్టి వాళ్ళకి గ్రీన్ కలర్ ఫ్లాగ్స్ వాళ్ళకి తీసివచ్చు, వాళ్ళు హ్యాపీ రిలాక్స్ అవుతుంది. అంటే వెనక నుంచి రాసే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. హిందువులుగా ఉండి మనకు జెండాలు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు రంజాన్ వస్తే 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, మామూలుగా ఒక్కోటి ఇస్తారు, వాళ్ళు వచ్చి తీసుకో బ్రదర్ అంటారు. అప్పుడేమవుతుంది? ముస్లిం అంటే ఇక్కడ బుధకారకత్వం దగ్గరగా ఉంది, వాళ్ళందుకే వాళ్ళ ఫ్లాగ్స్ అంతా గ్రీన్లో ఉంటాయి, పచ్చదనం ఎక్కువ. వాళ్ళు కట్ చీఫ్ కానీ, ఇక్కడ వేసుకునే రుమాలు కానీ, జెండాలు కానీ, వాళ్ళ ఫ్లాగ్స్ కానీ గ్రీన్ కలర్ పైన ఆధారపడతారు. ఆ కారకత బుధకారకత్వం తీసుకున్నారు. అదేవిధంగా గెజెటెడ్ ఆఫీసర్స్, గ్రీనింగ్ సైన్ హోల్డర్స్, గ్రీనింగ్ సంతకం పెడితే వాడు చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఆయన అని అర్థం. నువ్వేమైనా గ్రీనింగ్ సైన్ హోల్డర్వా అంటారు, నువ్వు అంత గొప్పవాడవా అని. అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనకు అవకాశం ఉంటే. ఇది బుధగ్రహం యొక్క వక్రత్వాన్ని స్మూత్ చేసుకోవచ్చు. రాహు వక్రత్వానికి ఏం చేయాలి? రాహు అంటే సర్పగ్రహము, కేతు ఉన్న సర్పగ్రహమే. రాహు అంటే మనకు ఫుడ్, మసాలా ఫుడ్, వెజిటేరియన్ హోటల్ ఉందంటే రాహు చంద్రుడు బలం ఉంటేనే. ఎందుకంటే రైస్ అంటే చంద్రుడు, రాహుకు తల మాత్రమే ఉంటుంది, నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేంత రాహువే. ఆయనకి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎందుకంటే ఈ అనంత విశ్వం ఆయన కడుపే, ఇది నిండేది లేదు. కేజీ బంగారు వస్తే ఇంకొక 1/2 కేజీ వచ్చింటే బాగుంటారు, ఓ 100 కోట్లు వస్తే ఇంకో 10 కోట్లు వచ్చింటే బాగుంటుంది. తృప్తి చెందరు వాళ్ళు, రాహు కడుపు నిండదు కాబట్టి తృప్తి రాదు. అందుకే ఆకలి రోజుకు 3 సార్లు, ఇప్పుడు 10 సార్లు వస్తాం, రాహు యొక్క ప్రభావం. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి రాహుకేతువులకి ఇద్దరికి వక్రత్వం మనకు ఇది కావాలంటే మస్కిటో కాయిల్స్ ఉంటాయి, అవి పాములాగానే చుట్టుకుంటాయి, అవి వెనక నుంచే కాలుతాయి రివర్స్లో. దాన్ని ఎవరు ఈ గుడారాలు వేసుకొని రోడ్డు సైడ్ అంతా ఉంటారు కొంతమంది, వాళ్ళు దోమలోనే తట్టుకుంటూ పడుకుంటారు, అది కూడా కొనుక్కోరు వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి కూడా. అటువంటి వాళ్ళకి ఇచ్చేసి పనిచేసామనుకో, దాని వాళ్ళు కాల్చేస్తారు, ఎప్పటికి కూడా కాల్చేస్తారు, అది రివర్స్లో వక్రంగానే కాలుతుంది అది. ఇది వక్రత్వం పోతుంది. అదేవిధంగా ఈ రాహుకేతువులకు సంబంధించి పరోటాలు ఉంటాయి, పరోటా పాములాగానే చుట్టుకుంటుంది ఫుడ్, ఆ ఫుడ్ దానం ఇవ్వచ్చు. నూడిల్స్, మ్యాగీ నూడిల్స్, ఇప్పీ నూడిల్స్ అన్ని, చైనీస్ నూడిల్స్ అన్ని పాములుగా ఉంటాయి, అటువంటి వాటిని మనం తినకూడదు, వాటిని దానం వేయాలి. అది కూడా ఎవరికి ఇవ్వాలి? ఈ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో ఎవరో వాళ్ళు తెలియదు అడుక్కుంటూ ఉంటారు, గోళ్ళ కింద కూర్చో ఉంటారు, వాళ్ళ కీటక సన్యాసులు అంటారు. వాళ్ళు కీటకం అంటే ఒక పాము అని అర్థం, తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తినేస్తారు, ఈ వక్రత్వం పోతుంది. అదేవిధంగా సేమియా ఉప్మా, సేమియా పాయసం లాంటివి కూడా తక్కువ తినాలి. జంతికలు అంటే మురుకులు, జాంగిరీలు, జిలేబీ, ఇవంతా పాములు మెలికలుగా ఉంటుంది. ఈ ఫుడ్ అంతా కూడా పెద్దగా తినకూడదు, వించేసి కావాలంటే తినచ్చు. దాన్ని ఏం చేసాం? వక్రం చేసాం, డైరెక్ట్గా తినకూడదు. పాముల్లాగా మెలికలుగా ఉన్న డ్రెస్సులు పెద్దగా వేయకూడదు. కొంతమంది వాచెస్ కూడా పాముల్లాగా ఉంటాయి, వాటిని తక్కువ యూజ్ చేయాలి. అలా ఆవిడ కాకుండా దానం ఇవ్వచ్చు. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క కారకత్వాలు ఈ విధమైన చేసుకోవచ్చు, వాటి యొక్క దోషం పోతుంది. ఇప్పుడు రవిచంద్రులు అసలు వక్రమే చంద్ర అని చెప్పాను, కానీ వాళ్ళు సర్పగ్రహ నక్షత్రాల్లో ఉంటే వక్ర ఫలితాన్ని ఇస్తారు. రవి రాహు నక్షత్రంలో ఉన్న రాహు ఫలితాన్ని ఇస్తాడు, వక్రగ్రహ ఫలితాన్ని. చంద్రుడు రాహుకేతుకు సంబంధించిన నక్షత్రాల్లో ఉంటే కేతు యొక్క ఫలితాలు ఇస్తాడు, అంటే అవి వక్ర ఫలితాన్ని ఇస్తాయి.
ఉమ్. ఇవి వక్రం చెందకపోయినా వక్రించిన గ్రహాల యొక్క నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి చంద్రుడు వక్రించి రాహువు దీంతో ఉన్నాడంటే, రాహు అంటే ముస్లిమ్స్, కేతు అంటే క్రిస్టియన్స్. ఉమ్. వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు కదా మనం చేసుకునే కేటగిరీలు, అటువంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు. ఉమ్. ఏది పరోటాలు, ఓకే. మరీ ముఖ్యంగా కూరగాయల్లో పొట్లకాయ, ముల్లంగి సర్పగ్రహం సంబంధించింది. పొట్లకాయ పాములాగానే ఉంటుంది, ఉమ్. ముల్లంగి రాహుకు సంబంధించింది. ఉమ్. ఈ పొట్లకాయ ముల్లంగి చేసిన కూరలు, ఫుడ్ ఇటువంటి కూడా ఇవ్వచ్చు. ఓకే. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్లో కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. ఎందుకంటే రాహుకేతులకి జ్యోతిశాస్త్రంలో చెప్పింది, ఇది నా మీద వీడియో చూసిన వాళ్ళు భావించకూడదు, మమ్మల్ని రాహుకేతులతో పోలుస్తామని. మీరు అవసరమైతే కూడా కట్టుబడి చేసేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఇది ఇంకొక దానికి తీయకూడదు, మనం చెప్పాల్సి వచ్చింది. కారకత్వాలు అవే వెనక్కి తిరుగుతాయి కాబట్టి వాళ్ళు అన్ని రివర్స్లోనే చేస్తుంటారు, ఓకే. రాయడం కానీ అన్నీ కూడా. అవును. ఇంకా నేను గ్రహకారకం స్ట్రైట్గా చెప్పాలి కాబట్టి చెప్పేసాను. కాకపోతే ఇది కట్ చేసేసి కావాలంటే మనం పరోటాలు ఇవన్నీ కూడా బస్ స్టాండ్లో ఇస్తున్న వాళ్ళు వాళ్ళకి కావాలంటే ఇచ్చే వరకు కట్ చేసేయండి. ఓకే. ఇది గ్రహాలు వక్రంగా ఉంటే చేసుకోవడం సులభతరమైన పరిహారాలు, ఖచ్చితంగా ఇవి అమలు అవుతాయి. ఉమ్. స్వయంగా నేనే చేసి చూశాను, ఎంతమంది చేయిస్తున్నాను. ఓకే. చిన్న చిన్న పరిహారాలు కదా. అవును, రీసెర్చ్ చేస్తే తెలుస్తాయి ఇవన్నీ. అదే అదే. పట్టుకోవాలి కదా వీళ్ళందరినీ, ఉమ్. కారకత్వాలు, సంబంధమైన జీవుల్ని, ప్రాంతాలని, ఆహారాన్ని, రంగులను అన్నీ పట్టుకోవాలి. ఉమ్. కాబట్టి ఇక్కడ వక్రగ్రహాల యొక్క రంగులు ఉంటాయి. గురువు వక్రించుంటే ఎల్లో కలిసి రాదు, శుక్రుడు వక్రించుంటే వైట్ పింక్ కలిసి రాదు, బుధుడు వక్రంగా ఉంటే గ్రీన్ కలిసి రాదు, ఉమ్. శని వక్రంగా ఉంటే బ్లాక్ రిలేటెడ్, రెడ్ బ్లూ రిలేటెడ్ కలిసి రావు. ఉమ్. రాహువు యోగంగా లేకపోతే గ్రే రిలేటెడ్ అంటే సిమెంట్ కలర్ లాంటివి కలిసి రావు. కేతువు కానీ అనుకూలంగా లేకపోతే మల్టీ కలర్స్, కేతు 2-3 రంగుల డ్రెస్ వేసారంటే కేతు, 2 రకాల పప్పులు వేసుకుని కూర తింటే కేతు, ఏదైనా 2 కలవాల, ఉమ్. అటువంటివి కలిసి రావు. అటువంటి రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్ డ్రెస్సులు వేస్తే కలిసి రాదు. ఉమ్. ప్లెయిన్గా ఉన్నదే కేతు అంటే కాషాయం ప్లెయిన్. ఉమ్. అదేవిధంగా శుక్రుడికి చెప్పేశాను, రవి వక్రంగా ఉంటే ఆరెంజ్ కలర్, ఆయన ఉదయించేటప్పుడు ఎటువంటి ఆరెంజ్ పండు లాగా ఉంటాడు, ఆరెంజ్ తినకూడదు, ఆరెంజ్ పండ్ల దానం ఇవ్వచ్చు, ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేయకూడదు. ఓకే. చంద్రుడు వక్రంగా ఉంటే వైట్ రిలేటెడ్, ఉమ్. హాఫ్ వైట్, ఫుల్ వైట్ ఉంటాయి కదా, ఉమ్. ఇటువంటివి కలిసి రావు రంగుల్లో. ఓకే. కాబట్టి గ్రహం వక్రం చెందిందా, సక్రమంగా ఉందా, ఉమ్. ఏ నక్షత్రంలో పోతా ఉంది, ఆ నక్షత్ర ప్రభావం మన చారల ప్రభావం చెప్పాను. ఉమ్. దీని ప్రకారం జ్యోతిశాస్త్రాన్ని జడ్జిమెంట్ చేస్తే ఉమ్. క్లియర్గా మనకు రిజల్ట్ వస్తుంది. పలానా రాశిలో ఉందంటే పలానా చేసుకుని ఎట్లా చెప్తాము, ఆడ 9 చారలు ఉన్నాయి, 3 గ్రహాలకు సంబంధించిన ఉన్నాయి, మళ్ళీ వక్రం చెందిందా లేదా, నీచం ఉందా లేదా, ఉచ్చం ఉందా లేదా, ఉమ్. వేరే గ్రహంతో కలిసి కన్ఫ్యూజన్ అయిందా, శత్రు గ్రహంతో కలిసిందా, ఉమ్. మిత్ర గ్రహంతో కలిసిందా, చాలా ఉన్నాయి. ఉమ్. వీటన్ని మనం సీరియస్గా చేసుకుంటూ వస్తే కొంతకాలానికి అన్నీ బయట వస్తాయి.